అధినేత మైండ్ అప్పుడే 2029 వైపు పరుగులు తీస్తోందా? అందరిలా ఎన్నికలు వచ్చాక చూసుకుందాం అనే రకం ఆయన కాదా? అందుకేనా అప్పుడే పొలిటికల్ గేర్ మార్చేసి రూట్ మ్యాప్ సిద్ధం చేసేశారా? ప్రభుత్వం పార్టీ రెండు జనం మధ్య ఉండాలని ఆయన ఎందుకు గట్టిగా డిసైడ్ అయ్యారు? ప్రజలకు ఇస్తున్న పవర్ఫుల్ మెసేజ్ వెనక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? సమస్యలు అక్కడికక్కడే తేల్చాల్సిందేనా? బాబు జారీ చేసిన అల్టిమేటం ఎలాంటి మార్పులు తీసుకురాబోతోంది? ఇక ప్రభుత్వం మొత్తం కూడా ప్రజల వద్దకు వెళ్లేలా ముఖ్యమంత్రిగా చంద్రబాబు యాక్షన్ ప్లాన్ ని రెడీ చేశారు. కలెక్టర్లు, సంబంధిత ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలలో పర్యటించాలని కూడా బాబు కోరుతున్నారు. ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకోవాలని, వినతులు, ఫిర్యాదులు స్వీకరించాలని కూడా ఆయన సూచిస్తున్నారు. చాలా వరకు వీలైన సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించాలని, తద్వారా ప్రభుత్వం పట్ల ప్రజలలో విశ్వాసం పెంచాలని కూడా ఆయన కోరారు. ఇప్పుడు చూస్తే చంద్రబాబు పార్టీని సైతం జనం వద్దకు పంపిస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను నేరుగా కలుసుకోవాలని ఆయన సూచిస్తున్నారు. పోలిట్ బ్యూరో సమావేశంలో బాబు పార్టీ యంత్రాంగానికి అతి ముఖ్యమైన సూచనలు చేశారు. గడిచిన 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం ఏపీలో ప్రజలకు ఏం చేసింది అన్న దాని మీద, ప్రభుత్వ విజయాల మీద అన్ని వివరించాలని, ప్రజలకు వాటి మీద అవగాహన కల్పించాలని బాబు కోరారు. ఈ మేరకు తగిన కార్యాచరణను రూపొందించాలని పోలిట్ బ్యూరో సమావేశంలో బాబు పేర్కొన్నారు. పార్టీ నేతలు అంతా నిరంతరం ప్రజలలో ఉండాలి, క్షేత్రస్థాయిలో ఉండాలని పోలిట్ బ్యూరో సమావేశంలో తీర్మానించారు. ఆ విధంగా ప్రజలతో మమేకమైతేనే పార్టీ ప్రజలు చేసిన మేలు ఏమిటి అన్నది వారికి తెలియచేయడం జరుగుతుంది. దాంతో ప్రభుత్వం మీద అనుకూలత కూడా మరింతగా పెరుగుతుందని బాబు దిశానిర్దేశం చేశారు. పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా కూడా జనంలోనే ఉండాలని పోలిట్ బ్యూరో సంచలన నిర్ణయం తీసుకుంది. రానున్న రోజుల్లో మహానాడులో ఈ మేరకు చర్చించి టీడీపీ ఇంటింటి కార్యక్రమానికి తుది రూపు ఇస్తారని అంటున్నారు. వచ్చే 3 ఏళ్లు కూడా ప్రజా ప్రతినిధులు అంతా జనం వద్దకే వెళ్లాలని కూడా పార్టీ సూచిస్తుంది. మొత్తం మీద చూస్తే ఎన్నికలకు చాలా ముందుగానే తెలుగుదేశం పార్టీ ప్రిపేర్ అవుతోంది అని అంటున్నారు. ఈ విధంగా చేయడం ద్వారా అన్ని విధాలుగా టీడీపీ అగ్రభాగాన ఉండటమే కాకుండా ఏపీలోని రాజకీయ ప్రత్యర్థుల మీద పైచేయి సాధించేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు. మొత్తానికి బాబు మధ్యలో కొత్త వ్యూహాలు అనేకం ఉన్నాయని అంటున్నారు. మహానాడులో కూడా వాటిని పార్టీ ముందు పెట్టి చర్చిస్తారని చెబుతున్నారు.